హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ బేతాళ కథలలోని పేద సైనికుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఎంతో ఓర్పుతో నువ్విన్ని శ్రమలకు లోను కావడానికి కారణం ఏమై ఉంటుందో తెలియడం లేదు. కీర్తి కోసమో, ధనం కోసమో, లేక అనాలోచితంగా ఎవరికో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికో అయితే మాత్రం కట్టకడపడికి తప్పక విచారిస్తావు. ఏది శాశ్వతం కానీ ఈ లోకంలో మనిషి దేని పట్ల దురాశకు లోను కారాదు. ఇందుకు నిదర్శనంగా నీకు విభిన్న వృత్తులు, మనస్తత్వాలు కల 3 వ్యక్తుల కథ చెప్తాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక అరణ్య ప్రాంతంలోని కుగ్రామంలో ఒక పేదవాడు నివసిస్తుండేవాడు. అతడికి భార్య, పెళ్ళిడుకు వచ్చిన 3 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పెళ్ళిళ్ళు చేయాలంటే డబ్బు కావాలి. అది లభించే మార్గం తెలియక పేదవాడు సదా విచారిస్తుండేవాడు. ఒకనాడు అతడి భార్య ఇలా విచారిస్తూ కూర్చుంటే, మనం మరింత చిక్కుల పాలవుతాం. నువ్వు రాజుగారి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో గాయపడినందువల్ల కదా ఉద్యోగం మానుకోవాల్సి వచ్చింది. నువ్వు రాజుగారి దగ్గరకు పోయి సంగతి చెప్పి సహాయం అడుగు. ఆయన తప్పక చేస్తారు. ఇంతో అంతో డబ్బు ఇస్తాడు అన్నది. పేద సైనికుడికి భార్య సలహా బాగా నచ్చింది. రాజు చాలా ధర్మబుద్ధి కలవాడని అతడు ఎరుగుదుడు. అతడు వెంటనే అరణ్యానికి అవతల ఉన్న రాజధాని ప్రతిష్టాపురానికి బయలుదేరాడు. ఒకప్పుడు రాజుకు సేవ చేసిన సైనికుడు కావడంతో అతడికి రాజుగారి దర్శనం తేలికగానే లభించింది. పేద సైనికుడు రాజుకు తాను వచ్చిన పని చెప్పి కొంత ధన సహాయం చేయమని కోరాడు. రాజు ఎంతో సానుభూతి కనబరుస్తూ, మామూలు పరిస్థితుల్లో అయితే నీకు తప్పక సహాయం చేసి ఉండేవాణ్ణి. కానీ ఈ మధ్య వచ్చిన వరదల కారణంగా తన రాజ్యంలోని ఉత్తర ప్రాంతాన 50 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయని, ఆ గ్రామ ప్రజలకు కొత్త నివాస స్థానాలు ఏర్పాటు చేసే వరకు ఎవరికి ఎలాంటి ధన సహాయం చెయ్యవద్దని నిన్ననే కోశాధికారికి తెలియపరిచాను. అసలు సంగతి ఏమంటే, ప్రస్తుతం కోశాగారంలో నష్టపోయిన ఆ గ్రామ ప్రజలను ఆదుకునేందుకు సరిపడా ధనం లేదు అన్నాడు. క్షమించండి మహారాజా, పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉందని నాకు తెలియదు. సెలవు అని పేద సైనికుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు తన గ్రామానికి ప్రయాణమై చీకటి పడే వేళ అరణ్యంలో దారి తప్పాడు. దానికి తోడు ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. పేద సైనికుడు ఈ రాత్రికి ఎక్కడ తలదాచుకోవడమా అని దిక్కులు చూసేటంతలో ఒక చిన్న కొండ నుంచి శిథిలమైన ఇల్లు ఒకటి కనిపించింది. అతడు ఆ ఇంటిలోకి ప్రవేశించే ఒక నక్క, అడవి పిల్లి బయటికి పారిపోయినాయి. కొన్ని గబ్బిలాలు కీచుమంటూ అతడి తల మీదుగా ఎగిరినవై, శిథిలమైపోయిన ఒక గోడ వైపు నుంచి పాము బుసకొట్టి శబ్దం వినిపించింది. ఇప్పుడు ఏం చేయడమా అని సైనికుడు ఆలోచించే అంతలో ఊరుముతో పాటు కళ్ళు జిగేలమనిపించే మెరుపు మెరిసింది. ఆ కాంతిలో తనకేసి వస్తున్న పిశాచాన్నొకదాన్ని అతడు చూశాడు. వెంటనే సైనికుడు అక్కడి నుంచి పారిపోయేందుకు వెనుతిరిగాడు. కానీ పిశాచం అతడి కంటే ముందే ద్వారం దగ్గరకు పోయి నిలబడింది. ఇక తనకు చావు తప్పదు అనుకున్న సైనికుడు గుండె దిటువు చేసుకొని మొండి ధైర్యంతో పిశాచం కేసి చూస్తూ నిలబడ్డాడు. భయపడకు, నేను పిశాచాన్నైనా నీకు మాత్రం ఏమీ హాని కలిగించను అన్నది ఆ పిశాచం. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న సైనికుడు, అలాగా, నేను నీకెలాంటి హాని చేయబోవడం లేదు, నా దారిన నన్ను పోనీయి అన్నాడు. పిశాచం పెద్దగా నవ్వి, నువ్వు కావాలనుకున్నా నాకు హాని చేయలేవు, కానీ మేలు చెయ్యగలవు. ఈ క్షణంలో నీకు ఏదైనా మేలు చేయాలన్న ఆలోచన వచ్చింది. నీకేమైనా ధనం కావాలా అన్నది. ధనమా? కావాలి కావాలి అన్నాడు పేద సైనికుడు ఆశగా. ఎంత అని అడిగింది పిశాచం. సుమారు 30 కాసుల బంగారం ఇచ్చావంటే నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసేస్తాను అన్నాడు సైనికుడు.
ఆ జవాబు విని పిశాచం నవ్వడం ప్రారంభించింది. సైనికుడు ఆశ్చర్యపోతూ, ఎందుకలా నువ్వు నవ్వుతున్నావు అని అడిగాడు. నువ్వు వట్టి అమాయకుడిలా ఉన్నావు. ఈ పక్కనే ఉన్న గుహలోని బంగారమంతా నీకిస్తాను. అది బహుశా 30 లక్షల బంగారు కాసులకు తక్కువ ఉండదు. అందుకు ప్రతిఫలంగా నువ్వొక సాయం చెయ్యాలి. పవిత్రమైన గయా క్షేత్రంలో శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు జరిపి రావాలి అన్నది పిశాచం. ఈ వింత కోర్కెను విని ఆశ్చర్యపోతున్న పేద సైనికుడితో పిశాచం గుహలోని ధనాన్ని గురించి చెప్పింది. అప్పటికి 2 తరాలకు పూర్వం ఆ ప్రాంతాల మహాక్రూరుడైన బందిపోటు దొంగ ఉండేవాడు. వాడు దొంగతనాల్లో సుశిక్షితులైన కొంతమంది అనుచరులతో అరణ్య మార్గాన ప్రయాణించే వర్తకులనే కాక దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ ధనికుల్ని, పట్టణాలలోని సంపన్నుల్ని దోచుకునేవాడు. అలా దోచిన ధనంతో ప్రతి ఒక్కరికి సమభాగం ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని అనుచరులతో సహా ఇక్కడి గుహలోకి చేరవేశాడు. కానీ ఒకనాడు రాజుగారి సైనికులు అరణ్యంలో ఆ బందిపోట్లను చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన పోరులో బందిపోట్ల నాయకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడ్డ బందిపోట్లు నాయకుడు ఆ రోజు నుంచి గుహలో ఉన్న ధనానికి కాపలా కాస్తూ కాలం గడపసాగాడు. ఆ రహస్య ప్రదేశం వదిలి మరెక్కడికైనా వెళితే రాజుగారి సైనికులు పట్టుకుంటారని వాడి భయం. ఒక రోజున అరణ్యంలో వాణ్ణి పులి చంపింది. ఆనాటి నుంచి వాడు పిశాచి రూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఒకనాడు అరణ్య మార్గాన పోతున్న యాత్రికుడొకడిని చూసి పిశాచం అతడికి సంగతి చెప్పి అతనికి నికృష్టమైన పిశాచి బతుకు పోయేందుకు గయలో తన అంత్యక్రియలు జరపమన్నది. అందుకు ప్రతిగా గుహలోని ధనం ఇస్తానన్నది. యాత్రికుడు ఒప్పుకున్నాడు. యాత్రికుడు గయ నుంచి తిరిగి వచ్చాక పిశాచం అతడికి గుహలోని ధనం చూపించి పైశాచిక జీవనం నుంచి విముక్తి చెందింది. ధన వ్యామోహంలో చిక్కిన యాత్రికుడు గుహ దగ్గరనే ఒక ఇల్లు కట్టుకుని ధనాన్ని కాపలా కాయసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత అతడు మరణించి పిశాచ రూపంలో ఇంకా దానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. అతడి పిశాచమే ఇప్పుడు పేద సైనికుడితో మాట్లాడుతున్నది. గయాక్షేత్రంలో ఆ కర్మకాండ అంతా తప్పక చేస్తాను. ఆ ధనం ఉన్న చోటు చూపించు అన్నాడు సైనికుడు ఉత్సాహంగా. సరే, ముందు గయకు వెళ్ళి చేయవలసిన పని ముగించుకురా, తర్వాత ఆ గుహలోని ధనం చూపిస్తాను అన్నది పిశాచం. పేద సైనికుడు అందుకు సరేనన్నాడు. వాన గాలి తగ్గగానే పిశాచం అతడికి అరణ్యం నుంచి బయటపడేందుకు సరైన మార్గం చూపించింది. సైనికుడు గయకు వెళ్ళి శాస్త్రవిధిగా కర్మ జరిపించి కొద్ది కాలంలోనే అరణ్యానికి తిరిగి వచ్చాడు. పిశాచి శిథిల గృహం ముందు అతన్ని కలుసుకొని, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ సాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. నా వెంటరా, నీకు ధనం ఉన్న గుహ చూపించి ఈ పిశాచ రూపం నుంచి త్వరగా విముక్తి పొందుతాను అన్నది ఉత్సాహంగా. పేద సైనికుడు పిశాచం వెంట వెళ్ళాడు. శిథిల గృహం వెనుక ధనం దాచిన గుహం ఉన్నది. గుహ ద్వారానికి పెద్ద రాయి ఒకటి అడ్డంగా ఉండటంతో పాటు దాని చుట్టూ అడవి మొక్కలు, తీగలు అల్లిబెల్లిగా అల్లుకొని ఉన్నాయి. ఇది ధనం ఉన్న గుహ. అడ్డుగా ఉన్న రాయి తొలగించి ఆ ధనం నీకు చూపుతాను అన్నది పిశాచి. పేద సైనికుడు ఒక క్షణం ఆలోచించి పిశాచితో, నీకు చాలా కృతజ్ఞుణ్ణి, ఆ రాయి తొలగించనవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని ప్రతిష్టాపురం వెళ్ళాడు. అతడు రాజును కలుసుకొని, మహారాజా, వరద బాధితులైన గ్రామీణుల సహాయానికి మీకెంత ధనం కావాలి అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాజు చాలా వింతగా ఉందే అని ఆశ్చర్యపడ్డాడు. అంతకు కొద్ది రోజుల ముందే పేద సైనికుడు ధనం కోసం తన దగ్గరకు వచ్చిన సంగతి ఆయనకు గుర్తున్నది. అయినా రాజు అతన్ని 20 లక్షల బంగారు కాసులు దొరికితే ఈ సమస్య తీరుతుంది, దొరికే అవకాశం ఉన్నదా అని అడిగాడు. 20 కాదు మహారాజా, నా వెంట వస్తే 30 లక్షల బంగారు కాసులు ఇవ్వగలను అన్నాడు పేద సైనికుడు. రాజుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఈ సైనికుడికి ఏమైనా పిచ్చి పట్టిందేమో అన్న అనుమానం కూడా ఆయనకు కలిగింది. కానీ అతడి మాటల్లో ఏదో నిజాయితీ ధ్వనించటంతో
రాజు తన మంత్రి, సేనానాయకుడితో పాటు కొంతమంది అంగరక్షకులతో సైనికుడి వెంట అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ గుహలో వాళ్లకు నిధి కనిపించింది. దాన్ని రాజు నగరానికి పట్టించుకుపోయి వరద బాధితులకు సహాయం చేసేందుకు ఏర్పాట్లు చెయ్యమని మంత్రితో చెప్పి, పేద సైనికుడితో నీకు నిధిలో కొంత భాగం ఇవ్వడం న్యాయం, తీసుకో అన్నాడు. వద్దు మహారాజా, ఆ ధనమంతా వరద బాధితుల సహాయానికి వినియోగించండి. అయినా మీకిచ్చిన బహుమతిలో నుంచి తిరిగి కొంత నేనెలా తీసుకోగలను అన్నాడు పేద సైనికుడు. అలాగైతే నా కోశాగారం నుంచి కొంత ధనం తీసుకో అని రాజు పేద సైనికుడితో 50,000 బంగారు కాసులు ఇప్పించటమే కాక నిండు సభలో అతన్ని గొప్పగా మెచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. బందిపోట్ల నాయకుడు, యాత్రికుడు బతికినంత కాలం గుహలోని ధనాన్ని దమ్మిడి ఖర్చు పెట్టకుండా దాచి కుక్క కాపలా కాచి మరణించిన తర్వాత పిశాచాలయ్యి దాని పట్ల విరక్తి ఎందుకు చెందారు? పేద సైనికుడు ఆ ధనాన్ని తనదిగా చేసుకోవచ్చు కదా. ఆ పని చెయ్యకపోగా దాన్ని చూడటానికే ఎందుకు ఒప్పుకోలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పిసినారితనం కొద్దీ అదే పనిగా ధనం కూడబెట్టే వాళ్ళు ఏదో ఒకనాడు దాన్ని తమకు తోచిన విధంగా అనుభవించగలమనుకుంటారు. కానీ చనిపోయి పిశాచాలైన తరువాత ఆ ధనం తమకు ఎందుకు కొరగాదని గ్రహిస్తారు. ఈ కారణం వల్లనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకొని పిశాచ జీవితం నుంచి బయటపడేందుకు ఆరాటపడతారు. ఇకపోతే పేద సైనికుడు చాలా ఇంగిత జ్ఞానం గలవాడు. గయలో తనకు అంత్యక్రియలు జరగనిదే ఆ నిధి చూపించేందుకు పిశాచం నిరాకరించడానికి కారణమేమిటో అతడు పసిగట్టాడు. ఒకసారి ఆ నిధి చూడటం జరిగితే తనలాగే అతడు ధన వ్యామోహంలో అక్కడే ఉండిపోతాడని పిశాచం అనుమానించింది. హత్యల ద్వారా, దారిదోపిడీ ద్వారా అనేక మందిని హింసించి కూడబెట్టిన ధనం శాపగ్రస్తమైనదని పేద సైనికుడు గ్రహించాడు. అందుచేతనే అతడు ముందుగా ఆ నిధి చూసేందుకు నిరాకరించడం జరిగింది. దాన్ని చూసిన యాత్రికుడు ధనలోపం కొద్దీ అక్కడి నుంచి వెళ్ళలేక చచ్చి పిశాచమై దానికి కాపలా కాస్తున్నాడు. ధనానికి తాను యజమాని కావడానికి బదులు ధనం తనకు యజమాని అయ్యే దురాశ తనకు కలగకూడదని పేద సైనికుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఇక్కట్లో ఉన్నవాళ్లకు సహాయపడటం ద్వారానే అలాంటి ధనానికి పవిత్రత కలుగుతుందని, అందుకే అతడు దానిలో నుంచి భాగం తీసుకోవడానికి ఇష్టపడక రాజుకు దాన్ని వరద బాధితులకు సహాయం చేసేందుకు ఖర్చు పెట్టవలసిందిగా సలహా ఇచ్చాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.